sir. Yeah, very good morning, Collector. How are you? I am fine, sir. Good morning, sir. ఇప్పుడు వర్షాలు బాగా పడ్డట్టున్నాయి కదా, Sir. అంటే ఏమైనా పొలాలు ఏమైనా దెబ్బతిన్నాయా, కాలువలు కానీ ఎనీ డ్యామేజెస్ నష్టం ఏమైనా జరిగిందా? సార్ యాక్చువల్లీ నిన్న ఆదిలాబాద్ లో చాలా హెవీ రెయిన్స్ వల్ల కడెం నిండిపోయింది సార్. దాదాపు 1.5 టీఎంసీ వాటర్ 1.5 టీఎంసీ వాటర్ మన 12 అవర్స్ లో రిలీజ్ చేసాము. దీని వల్ల ఎఫెక్టెడ్ హ్యాబిటేషన్స్ 4 హ్యాబిటేషన్స్ ఉన్నాయి మనకి సార్. అది 4 హ్యాబిటేషన్స్ లో హౌసెస్ లో వాటర్ రాలేదు సార్, పొలంలో వాటర్ వచ్చింది సార్. కానీ ఇప్పుడు రెయిన్స్ తగ్గింది కాబట్టి కడెం గేట్స్ బంద్ అయింది. ఇప్పుడు వాటర్ రిసీడ్ అవుతుంది అండ్ మనకి 4 కట్ ఆఫ్ విలేజెస్ ఉంది సార్. 4 కట్ ఆఫ్ విలేజెస్. ఆ 4 కట్ ఆఫ్ విలేజెస్ లో హెల్త్ మెడికల్ వాళ్ళు రేషన్ ఇచ్చుకుంటున్నాను అండ్ మన కంటిన్యూస్ గా వాటర్ రిలీజ్ చేసాము సార్. స్వర్ణ కడెం ఇది 2 నిండిపోయింది. స్వర్ణ అండ్ కడెం సార్, ఇది 2 నుంచి వాటర్ మనం రిలీజ్ చేసాము సార్. అదే ఇప్పుడు పరిస్థితి సార్. అయితే ఇప్పుడు ఎవరైతే రైతుల పొలాలు పంటలు మునిగిపోయినాయో, పంటకు నష్టం జరగడం కానీ లేకపోతే పొలాలు కోతకు గురైనా కానీ ఈ వ్యవసాయ అధికారులను అగ్రికల్చర్ ఎక్స్చేంజ్ ఆఫీస్ పెట్టి ఆ డ్యామేజ్ నష్టానికి సంబంధించి రికార్డ్ చేయమని చెప్పండి. సేమ్ టైం ఏదైనా కాలువలు కానీ ఇంకా రోడ్లు కానీ తెగిపోయి ఉంటే వాటికి సంబంధించి కూడా కొంత ఎస్టిమేట్ చేయించండి. దాన్ని ఇమీడియట్ గా పునరుద్ధరించడం కోసం సంబంధిత మంత్రి గారితో సంబంధిత అధికారులతో నేను కూడా మాట్లాడతాను. సేమ్ టైం దీన్ని అంటే గ్రౌండ్ రియాలిటీ పరిశీలన కోసం రేపు నైట్ అక్కడికి వస్తాను. ఎల్లుండి పొద్దున్నే అక్కడ అందుబాటులో ఉంటాను. అక్కడ కలిసేసి అధికారులు కూడా చెప్పండి. సో విల్ గో అండ్ హ్యావ్ అంటే ఫీల్డ్ విజిట్ చేద్దాం, ప్రజలు కూడా కలుసుకునే కార్యక్రమం చేద్దాం. సో ఎక్కడ ఏ సమస్య ఉన్నా తక్షణమే స్పందించి ఎవరికి నష్టం కానీ ఇబ్బంది కానీ కలగకుండా చేసే ప్రయత్నం అధికారులందరూ కూడా అప్రమత్తం చేయండి. ఓకే, థ్యాంక్ యూ కలెక్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.